మన మాటలు చూసుకొని ప్రారంభిద్దాము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను. చాలు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలం మందు దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేనే మనుషుల్ని పుట్టించాను. ఈ రాత్రి ఈ వాక్యాన్ని గురించి మనం బాగా ఆలోచన చేయాలి. దేవుడు కోరుకుంటేనే ఒక మనిషి భూమి మీద పుడతారు. దేవుడు కోరుకోకుండా ఏ మనిషి కూడా భూమి మీద పుట్టే అవకాశం ఉండదు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట, మానవులు ఈ లోకంలో పుట్టిన కారణం ఎవరంటమ్మా? దేవుడే. దేవుడి స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కుటుంబంలో మేఘన లేదు. వీళ్ళు కోరుకుంటే ఆ బిడ్డ పుట్టింది కాదు. దేవుడి ఎన్నికలో, దేవుడి సంకల్పంలో ఒక కుమార్తెని వారికి ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటే ఈనాడు మేఘన అనే మనిషిని మనం చూడగలుగుతాం. దేవుడి స్తోత్రం. అంటే ఈ లోకంలో ఎవరు జన్మించినా దేవుడి యొక్క ఆలోచన బట్టి కలుగుతారు విషయాన్ని గుర్తించాం. అందుకే ఈనాడు నిజమైన దేవుని కలిగిన మనుషులు, దేవుని బట్టి ఒక బిడ్డ నాకు జన్మించింది నమ్మిన మనుషులు సావుకుని పిలిపించుకొని, ఉన్నవారిని పిలిపించుకొని, దేవుని బట్టిని కలిగిన బిడ్డను బట్టి దేవుని ఏం చేస్తారంట? ఘనపరుస్తూ ఉంటారు. ఈనాడు సహోదరికి కూడా దేవుని బట్టి నాకు ఈ బిడ్డ కలిగింది, దేవుడు కలగ చేయకుండా నాకు తల్లిగా మారే అవకాశం నాకు లేదు కనుక దేవుని బట్టే ఈ బిడ్డ కలిగిందని గుర్తించి ఈనాడు సేవకుల్ని, ఉన్న బిడ్డను పిలుచుకొని ఇంతవరకు అనేక పాటల ద్వారా దేవుని గనపరుస్తూ ఆ బిడ్డకి ఇచ్చిన దేవుని ఆమె ఏం చేసిందంట? మహింపొచ్చింది. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో లోకరీతిగా ఉన్న మనుషులు ఒక పుట్టినరోజు జరుపుకోవడానికి రకరకాల పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అంటే వారికి అర్థం కాదు ఏంటంటే, దేవుని బట్టి ఈ బిడ్డ మాకు వచ్చింది అని అర్థం కాక భార్యాభర్తల కలయిక వల్ల పుట్టింది గ్రహించి బంధువులకి, చుట్టాలకి, స్నేహితులకి లోకపరమైన పార్టీలు ఇస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు సహోదరి ఎవరు గుర్తించిందంట? దేవుని బట్టి నాకు మేఘన కలిగింది, దేవుని బట్టి ఆ బిడ్డ నాకు దయచేయబడింది. ఎందుకంటే వాక్యం అంటుంది, ఆయన మనుషులు దేవుడు వల్లనే కలుగుతారు అని చెప్తుంది బైబిల్. దేవుడి స్తోత్రం. దేవుడు లేకుండా మనిషి పుట్టేనా, సమస్తము సాధ్యమే. దేవుడు లేకుండా మనుషులు పుట్టేనా, సమస్తము. దేవుడు మనస్సులో మానవులు కావాలని కోరి ఉన్నదే, దేవుడు మనస్సులో మానవులు కావాలని కోరుకున్నదే. దేవుడు వలని మనుషులు పుడతారుగా, దేవుడు వలని మనుషులు పుడతారుగా, దేవుడు వలని మనుషులు పుడతారుగా, దేవుడి వలని మనుషులు పుడతారుగా. నమ్మిన వారు కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13, 14 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. 139. నా అంతరింద్రములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నా నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను
కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును బిగ్గరగా తప్పకూడదు. దేవుని స్తోత్రం. భక్తి కలిగిన దావీదు పలుకుతున్న మాట, మా అమ్మ నాన్న వాళ్ళ పుట్టాను అంట్లా అనగా, నీవే నన్ను కలగజేసి తండ్రి, నా అంతరింద్రములో కలగజేస్తూ అంటే అర్థం ఏంటి? కళ్ళు, ముక్కు, చెవు, మెదడు ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులు బట్టి నాకు కలిగినవి కాదు. దేవుడిగా నీవు నా జీవితాన్ని ఈ లోకంలో కలగజేస్తావు. నాకు ఉన్నాయి అంత అర్థం ఏంటి? చేతులు, కాలు, ముక్కు సమస్తము కూడా కలగచేయవాడు నీవే. ఒక్కసారి నా రూప అర్థంలో నాకు ఏం కలిగిందంట? భయము, ఆశ్చర్యం. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దవసనమా మన కళ్ళు గమనిస్తూ ఉంటే కొన్ని వేల రెట్టిన మన కళ్ళల్లో ఉంది. దేవుడి స్తోత్రం. ఎన్నో నరాలు, ఎన్నో రకాల అవయవాలు, ఎన్నో రకాలైన అందముగా రూపుదిద్దే ఒక అలంకరణ, ఇవన్నీ దావీదు చూసినప్పుడు దావీదు పలుకుతున్న మాట, నాకు ఆశ్చర్యము, భయము కలుగుతుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుని బట్టే మనం పుట్టామన్న విషయాన్ని గుర్తించాలని దావీదు గుర్తించాలి. దేవా, నన్ను పుట్టించిన వాడివి నీవే. దేవా, నాలో ఉన్న ప్రతి భాగాన్ని నిర్మాణకర్త కూడా నీవే తండ్రి. నాలో ఎన్నో నరాలు ఉన్నాయి, చల్ల కొన్ని వేల నరాలు ఉన్నాయి. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చేతులు, ఈ కాలు, ఇవన్నీ కూడా నీ వలే కలిగిన తండ్రిని గుర్తించారు. దేవుడి స్తోత్రం. కాబట్టి భక్తులు దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించాలి. నిజమైన భక్తులు ఎప్పుడు కూడా దైవాత్మ కలిగిన వారిగా ఉండి వారి పుట్టికల కారణాలు ఎతుకుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఈ బిడ్డ కూడా మనం గమనిస్తూ ఉంటే దేవుని బట్టి కలిగిందిగా గుర్తించింది కాబట్టే మనందరం వచ్చాం. దేవుడి స్తోత్రం. ఒకవేళ ఆ గుర్తింపు ఆమె జీవితం లేకపోతే ఈరోజు చాలా పార్టీలు బయట జరిగేవి. దేవుడి స్తోత్రం. బంధువులు తీసుకొచ్చి పటాసులు పోసి, నాటుకోడి పెట్ట కోసి ఫుల్ ఎంజాయ్ చేసేవారు. లోకంలో ఉన్న మనిషి దేవుని గుర్తించారు. దేవుల్లో ఉన్న మనుషులు దేవుని గుర్తిస్తారు. ఈనాడు ఆ బిడ్డ కలగడానికి కూడా కారణం దేవుడిగా ఆ బిడ్డ గుర్తించింది కనుకే ఈనాడు దేవుడి సేవకుల్ని కలిగి ఉన్న బిడ్డను పిలుచుకొని ఈనాడు దేవుడిని గణపరుస్తుంది. కాబట్టి మనుషులు దేవుడు వలె పుడతారు. దేవుడి చిత్తాన్ని బట్టే పుడతారు. దేవుడి ఆలోచనలో ఈ మనిషి పుట్టాలని కోరుకోకపోతే ఏ మనిషి భూమి మీద పుట్టేవాడు కాదు. కాబట్టి దావీదు పలుకుతున్న మాట, నన్ను కలగజేసిన వాడు నీవే తండ్రి. నాలో ఉన్న ప్రతి ఒక్క అవయవ నిర్మాణకర్త నీవే తండ్రి. ఒక్కసారి నేను అర్థంలో చూసుకున్నప్పుడు నన్ను కలగజేసిన విధానం ఏం కలుగుతుందంట? భయము, ఆశ్చర్యము. దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానం చేసుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి చాలు. దేవుడి స్తోత్రం. ఈరోజు పుట్టిన ఆ బిడ్డ విషయంలో దేవుడు చెప్తున్న పాఠం, చిన్న వయసు ఉండగానే దేవుడి మార్గం నేర్పించండి. ఏనమ్మా, చిన్న వయసు ఉండగానే దేవుడు కలిగిన జ్ఞానాన్ని, దేవుడు కలిగిన ఒక ఉద్దేశాన్ని వారికి ఏం చేయాలంట? నేర్పించాలి. చాలామంది తల్లిదండ్రులు బాగా చదువుకోమని చెప్తూ ఉంటారు. ఏం చెప్తారండి? చిన్నప్పటి నుంచి వారు నూరు పోస్తూ ఉంటారు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి అని నేర్పిస్తారు. కానీ చిన్న వయసులో దేవుడు సంపాదించుకోవాలి, దేవుడు మార్గంలో ఉండాలి, దేవుని వెతకాలి అని చెప్పేవారు చాలా తక్కువ మంది. కానీ దేవుడు వాక్యం అంటుంది, బాలుడు త్రోవ ఏం చేయాలి? వారికి నేర్పించుము, వాడు పెద్దవాడంటే ఏం చేయంట? తొలగిపోడు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది బిడ్డలు తాగుబోతులుగా మారిపోతున్నారు, తిరుగుబోతులుగా మారిపోతున్నారు, తల్లిని తండ్రివారిగా మారుతూ ఉన్నారు, తండ్రిని కొట్టేవారిగా మారుతూ. కారణం, ఈ లోకంలో ఉన్న జ్ఞానం వారికి నేర్పించాం తప్ప
దేవుడి గురించిన జ్ఞానం వాడికి నేర్పించకపోవడం వల్ల చిన్న వయసులోనే భక్తి జీవితం నేర్పితే చిన్న వయసులో దేవుడి మార్గాన్ని నడిపించే తల్లిగా మారితే చిన్న వయసులోనే భగవంతుడు ఉన్నాడు, జాగ్రత్తగా బతకాలి అని చెప్పేవాడిగా ఉంటే వాడి గడ్డాల మీసాలు వచ్చినా ఎంత పెద్దవాడైనా చెడు మార్గం వెళ్ళే స్థితి ఉండదు, పాప మార్గంలో వెళ్ళే పరిస్థితి వారికి ఉండదు. ఈ పుట్టిన కార్యక్రమంలో దేవుడు చెప్తున్న మాట, చిన్న వయసులోనే మనం ఏం చేయాలంట, చక్కని బాట వారికి వెయ్యాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వల్ల కలిగిన బిడ్డ అని నమ్మాలి, దేవుని బట్టే మనిషి పుడతాను నమ్మాలి. ఆ దేవుడు చెప్తున్న మాట, మనకు పుట్టిన బిడ్డల జీవితాలు చిన్న వయసులోనే వాళ్ళ దేవుడి మార్గంలో పెంచాలి, దేవుడి వాక్యంతో వాళ్ళని పెంచాలి, దేవుడి మార్గంలో నడిచే వారిగా వారి జీవితాలు మార్చాలి. ఎప్పుడైతే చిన్న వయసులో దేవుడి మార్గాన్ని వారు చూపిస్తూ ఉంటావో, దేవుడి వాక్యం నడిపించేవారుగా ఉంటావో, దేవుడి వాక్యం ఉంటుంది వారు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత కోట్లో ఆస్తి సంపాదించినా వారు ఏం చేయాలంట, దేవుడి మార్గంలో తొలగిపోరు, చెడు మార్గంలో. దేవుడి స్తోత్రం. ఆస్తులు కాదురా నీ బిడ్డలకిచ్చేది, సృష్టికర్తనే అప్పగించాలి. ఆస్తులు కాదురా నీ బిడ్డలకిచ్చేది, సృష్టికర్తనే అప్పగించాలి. చిన్న వయసులో దేవుడు మార్గానే, చిన్న వయసులో దేవుడు జ్ఞానమే, చిన్న వయసులో దేవుడు మార్గానే, చిన్న వయసులో దేవుడు జ్ఞానమే. చూపే కలిగినా కలిగినా చెయ్యబట్టి నడిపించగా, చూపే కలిగినా ఎంత పెద్దవారైనా చెడు మార్గమున ముందునా, ఎంత పెద్దవారైనా చెడు మార్గమున ముందునా, దూరిల్ల పాటు దేవుడు చేతులలో వాడబడే బిడ్డగా నీవు ఉంటావు. దూరిల్ల పాటు దేవుడి చేతులలో వాడబడే బిడ్డగా నీవు ఉంటావు. చాలా మంది అనుకుంటారు, నేను చర్చలో 3 ఎకరాలు నాకు కొనుక్కోవాలా, నేను అనిపిస్తాను కదా, నా వృద్ధాపులు వెళ్ళే లోపు కనీసం 3 బిల్డింగ్లు కట్టాలి. దేవుడి స్తోత్రం. దేవుడు నవ్వాలి గడికి సృష్టికర్త దేవుని బట్టే మనిషి పుడుతున్నాడని, సృష్టికర్త దేవుని బట్టే ప్రతవ్యం నిర్మాణం జరుగుతుందని భక్తి కలిగిన దావీదు గుర్తించినాడు. దేవుడి స్తోత్రం. చిన్న వయసులోనే మనం దేవుడు మార్గం చూపించేవాడిగా ఉండాలి. దేవుడు మార్గం వారికి చిన్నప్పుడు నడిపించేవాడిగా ఉంటే వాడు పెద్దవాడైన తర్వాత కూడా దేవుడు గట్టిగా పట్టుకుంటాడు కనుక ఎక్కడ కూడా వాడు చెడిపోయిన మార్గాలు ఉండక వారి జీవితాలు దేవుని బట్టి కొనసాగుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. మరి చాలా చూడగా ముచ్చటగా తల్లిండ పూలు పెట్టుకుని చాలా మీ అమ్మాయి గుర్తవుతుంది. దేవుడి స్తోత్రం. చిన్న వయసులోనే మందిరం తీసుకురావడం ప్రారంభిస్తున్న తల్లి. ఈనాడు దేవుడి వాక్యం ఉంటుంది, దేవుని బట్టి మనం ఒక బిడ్డ కలిగి ఉన్నాము అని గుర్తించినప్పుడు ఆ మనిషి లోకంలో పార్టీలు చేస్తారు. లోకంలో పార్టీలు చాలా తేడాగా ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు దేవుడు వల్ల ఈ బిడ్డ కలిగిందని గుర్తించి ఆలోచన వరకు ఉండదు కనుక వారు లోకంలో రకరకాల పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ సహోదరి దేవుని బట్టి నాకు కలిగేది గుర్తించింది కనుక ఈనాడు దేవుని కనపరుస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. దేవుడి వల్లే నా బిడ్డ ఎంతకాలం నడిచిందని ఆలోచన కలిగి ఇతను ఏం చేసిన దేవుణ్ణి మహిమ. దేవుడి స్తోత్రం.
బైబిల్ గ్రంథంలో అన్న అని చెప్పి ఒక స్త్రీ కనబడుతూ ఉంది. పెళ్ళయి 15 సంవత్సరాలు. అనేక సందర్భాల్లో భార్యాభర్తలు ఒక్కటిగా మారారు, కానీ పిల్లలు కలగల. దేవుడి స్తోత్రం. ప్రారంభంలో అనుకున్న నా భర్తను బట్టి పిల్లలు కలుగుతారులే అనుకొని వారి జీవితాలు ఒక్కటిగా మారుతున్నాయి, కానీ 15-16 సంవత్సరాలు పెళ్ళైన సంతానం కలుగుతాను. దేవుడి స్తోత్రం. తర్వాత అనుకుంది మందుల వల్ల కలుగుతారని చెప్పి ఇంగ్లీష్ మందులన్నీ 15 సంవత్సరాలు వాడి. దేవుడి స్తోత్రం. అయినా కలగల. తర్వాత అనుకుంది నాటు మందులు వాడడం వల్ల కలుగుతారని చెప్పి లోకంలో ఉన్న నాటు మందులన్నీ కూడా వాడడం ప్రారంభం. అయినా కలగల. దేవుడి స్తోత్రం. ఇంగ్లీష్ మందులు వాడినా పిల్లలకు కలగల, నాటు మందులు వాడినా పిల్లలకు కలగల. భర్తను బట్టి కలుగుతారని భ్రమించే వ్యక్తిగా ఉన్న కలగల. చివరికి అనుకుంది దేవుడి వద్దకు పోయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చిన్న వయసులోంచి దేవుడిని నమ్ముకుంది. యవన కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మందిరికి వెళ్ళేది. కానీ నమ్మకం అంతా కూడా భర్తను బట్టి పిల్లలు కలుగుతారు, మందులు బట్టి కలుగుతారు భ్రమించదు తప్ప దీని దేవుని బట్టి కలగల ఆలోచన లేదు. తర్వాత తెలుసుకొని ఇంచుమించు 20 సంవత్సరాలు దాటిపోతూ ఉంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం అనుకుందే నాకు దేవుని బట్టి కలుగుతారు. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని బట్టి నాకు కలుగుదని నమ్మి దేవుడి ముందుకెళ్ళి కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించిందో ఆమె విన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఒక చక్కని కుమారుని ఇచ్చారు. దేవుడి స్తోత్రం. చూసారా? ఎవరి వరకు ఇప్పుడు భర్త వల్ల కలగల, మందుల వల్ల కలగల, నాటు మందుల వల్ల కలగల. ఎవరిని బట్టి కలిగింది? ఎప్పుడైతే దేవుని బట్టి మనుషులు కలుగుతా గుర్తించిందో దేవుడి ముందుకెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అంటుంది నాకు కొడుకుని తండ్రి, నా భర్తను నమ్ముకున్నా పుడతారని చెప్పి నా భర్త వల్ల అవలా, మందులు నమ్ముకున్నా మందుల వల్ల అవలా, ఇంగ్లీషు మందులు నమ్ముకున్న దానివల్ల కలగల. దేవా, మనుషులు పుట్టించిన వాడు నీవేనని, మనుషులు కలగచేవాడు నీవే నమ్ముతున్న తండ్రి అని ప్రార్థించినప్పుడు దేవుడు నోటి మాటను బట్టి ఒక కొడుకు పుట్టి తప్పకూడదు. హల్లెలూయా. ఈ కొడుకును దైవజనమ 8 సంవత్సరాల వయసులో దేవుడి మందిరంలో విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టి ఈ చిన్న చిన్న చేతులతో పరిచయం చేస్తున్నాడు సమయం. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఉన్నవాడి జీవితం తాగుబోతుగా మారల, ఎక్కడా తిరుగుబోతుగా మారల, లోకములో చొరై కలిగిన వ్యక్తిగా మారల. దేవుడి సన్నిధిలో చిన్న వయసులో ఆ తల్లి అప్పగించి దేవుడిని అప్పగించి దేవుడు మార్గాన్ని చూపించి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితం గమనిస్తూ ఉంటే దీర్ఘదర్శిగా దేవుడు ఆత్మ కలిగిన వాడిగా ప్రజలకు దీవెనకరంగా సమయంలో జీవితం మారిపోయింది. దేవుడి స్తోత్రం. ఈనాడు చిన్న వయసులో కూడా మనం దేవుడి చేతుల్లో మన బిడ్డలు పెట్టాలి. ఏ చేతుల్లో పెట్టాలి? చాలామంది అంటారు టీచర్ చేతుల్లో పెట్టి నీ అంత వాడుగా మార్చమ్మా ఏమైనా అలిగిస్తావా? దేవుడి చేతులు మన బిడ్డలు పెడితే ఇప్పటికీ పాడైపోయి. దేవుడి చేతులు మన బిడ్డలు పెట్టి నీ అంతటి వాడుగా మార్చు తండ్రి అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, చెడు లేని వాడు, పాపానికి త్రోవ ఆయన చేతులు లేదు, మంచి మార్గాన్ని చూపించే తండ్రిగా ఉన్నాడు కనుక చిన్న వయసులోనే సమయంలో దేవుడి చేతులు పెట్టినప్పుడు ఆత్మ కలిగిన మనిషిగా మారిపోయాడు, దీర్ఘదర్శిగా మారిపోయాడు, ప్రజలకు దీవెనకరంగా మారిపోయాడు. అతని కాళ్ళ దగ్గరికి రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, ప్రధానులు వచ్చారు, దేశాలు వచ్చి కాలుకు ముఖ్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే నడవలసిన త్రోవలో మన బిడ్డలు నడిపించే వారికి మనం మారుతున్నప్పుడు, వారి జీవితాలు దేవుడి చేతుల్లో పెడుతున్నప్పుడు వారు చాలా గొప్పవారిగా మారిపోతారు. ఈరోజు మేఘన కూడా మరి దేవుడి మందిరికి వస్తూ ఉంటారు. చాలా చిన్న చిన్నగా చూస్తే నాకు వచ్చినప్పుడు
దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చిన్న వయసులో దేవుని బట్టి నాకు కలిగారు నమ్మిన తల్లి, దేవుని బట్టే ఎంత జరిగింది నమ్మిన ఆవిడే. చిన్న వయసులోనే దేవుడి చేతులు నా బిడ్డ ఎదగాలి కోరుకుంది కాబట్టి ఈరోజు చిన్నగా ఈ ప్రాంతంలో మరి స్థలములో దేవుడు ఏర్పాటు చేసి, దేవుడి స్తోత్రం. నిజమైన దేవుడు ఒక్క మనిషి కోసం అంత తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఒక రాజకీయ నాయకుడు మా ఇంటికి రావాలంటే మన బిల్డింగ్ చాలా బాగుండాలి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాలి, వందలాది మంది స్వాగతం పలికే వరకు ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఇంటికి రావాలన్నా, ఒక ప్రెసిడెంట్కి రావాలన్నా అక్కడ జనం కనిపించాలి. దేవుడి స్తోత్రం. ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకులు ఆశ్చర్యపోతుంది, ఇదేంటిది, నువ్వు చాలా ఆస్తి కలిగిన వారు ఈ ఊర్లో ఉన్నాను కదా, ధనము కలిగిన వారు ఈ ఊర్లో ఉన్నాను కదా, మా ఇంటికి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, ఈయన ఈ ఇంటి నుండి దేవుడి స్తోత్రం. ఆయన అన్నాడు, మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచిది ఇచ్చావా, కాలు కొడుకు నీకు చదివించావా? ఆమె కన్నీళ్ళతో దేవుడి పాదాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఈ స్థలములో కూడా తన కుటుంబం నిమిత్తం, తన బిడ్డ నిమిత్తం దేవుడు తన ఇంటికి వచ్చి తన బిడ్డను ఆశీర్వదించే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మనుషులందరూ కూడా దేవుని బట్టి పుడతారని, మనుషులందరూ కూడా ఈ కలిగి ఉన్న చెయ్యి, కాలు, ముక్కు అవయవాలన్నీ కూడా దేవుని బట్టి ఏర్పాటు చేయబడతారు. చిన్న వయసులోనే మన బిడ్డలు దేవుడి చేతుల్లో పెట్టి నడిపింపు కోరుకున్న గొప్పవారిగా మారిపోతారని ఏ తల్లిదండ్రులు అయితే గుర్తిస్తారో దైవచనమ, వారికి వంటి కార్యక్రమాలను లోకరీతిగా చేయరు కానీ దేవుని శుభిస్తూ ఉంటారు. ఆ స్థితి మీ కుటుంబం చెల్లించింది. 100 ఏళ్ల పాటు తన కుమార్తెని దేవుడు ఆశీర్వదించుకున్నాడు. చిన్న ప్రార్థన చేస్తారు, కేక్ తెచ్చుకోండి. పరిశుద్ధుల ఎన్నో సంవత్సరంలో కలిగిన తండ్రి, నీకు అనేకమైన వందనాలు తండ్రి. మరి సహోదరికి ఇచ్చిన